శ్రీకృష్ణార్యతనూజాతం భక్తిమార్గప్రబోధకం భాగవతజీవమాధుర్యం అనంతం ప్రణమామ్యహం. శ్రీకృష్ణార్యతనూజాతం కృష్ణతత్వప్రచారిణం భాగవతజీవనం వందే తం అనంతం ప్రణమామ్యహం. శ్రీకృష్ణార్యతనూజాతం ధన్వంతరి సమప్రభం వరాహమిహిరాచార్యం సర్వరోగహరం భజే. శ్రీకృష్ణార్యతనూజాతం నిత్యోత్సాహస్వరూపిణం శ్వేతద్వీపస్థితం ధీరం శ్రీనివాసమహం భజే. శ్రీకృష్ణార్యతనూజాతం శుద్ధసత్వస్వరూపిణం శ్వేతద్వీపస్థితం సౌమ్యం సుదర్శనమహం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. అనంతకృష్ణ గారు వస్తే బాగుండేదండి. ఆయన వస్తే మాకు బాగా నిండుగా అనిపించేది. ఆయన లేని లోటు మాకు బాగా అనిపిస్తోంది అని నిన్న నుంచి కొంతమంది అన్నారు. ఇంకొంతమంది అయ్యో అనంతకృష్ణ గారు వచ్చారనుకొని వచ్చామండి, లేకపోతే లైవ్ చూసేవాళ్ళం, అనవసరంగా శ్రమపడి వచ్చినట్టున్నాం. ఇంకొంతమంది బయటికి చెప్పకపోయినా ఛార్జీలు దండగా అనవసరంగా వచ్చినట్టున్నాం, లేదా వస్తే వచ్చానులే అని భోజనం చేసుకొని బయలుదేరి వెళ్ళేవాళ్ళు, లేదా పూర్తిగా ఉందామని వచ్చి కూడా లేరు కదా చాలే అని బయలుదేరి వెళ్ళిన వాళ్ళు. అంతకుముందు ఆరోగ్యం బాగుండకపోయినా మనస్సు బాగుండకపోయినా గురు పూజలకు వస్తే చాలా బాగుంటుందండి, అవన్నీ తగ్గుతాయని వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా రాలేకపోతున్నామండి. అంటే మనస్సులో బయటికి చెప్పకపోయినా అనంతకృష్ణ గారు రాలేదు కదా అంటే మనం అనంతకృష్ణ గారి ఎడల నిజంగా భక్తి చూపెడుతున్నామా అంటే అనంతకృష్ణ గారు లేదా ఈకే గారు అంటే ఒక భౌతిక దేహం మాత్రమే అనుకుంటున్నామా? కేవలం ఒక భౌతిక దేహం అనుకున్నట్లయితే మరి గురు పూజలు ఎందుకు? అవి ఫోటోలు అనుకున్నట్లయితే అవి మూర్తులు కాదు, వాళ్ళ ప్రతీకలు అనుకోకుండా జస్ట్ ఒక ఫోటోలు అనుకున్నట్లయితే అంత అలంకరణ చేసుకోవటం ఎందుకు రాత్రి 2 దాకా? అలాగే వాటిని ప్రతి గురు పూజల్లో అవన్నీ పెట్టుకొని శ్రద్ధగా ఏ ఆర్డర్లో పెట్టుకుందాం, ఎట్లా పెట్టుకుందాం అనుకుంటూ చేసుకోవటం ఎందుకు? అవి విగ్రహాలు అనుకోవట్లేదు కదా. మరి అలాంటప్పుడు విగ్రహమూర్తిగా ప్రత్యక్షంగా ఇక్కడ కనబడకపోతే ఆయన రాలేదనుకుంటున్నాముట అంటే ఆయన అనుకోవట్లేదు. ఆయన విశాఖపట్నంలో భౌతికంగా ఉన్నా ఇక్కడే ఉన్నారు. మరి ఆయన అనుకోనప్పుడు మనం ఎందుకు అలా అనుకుంటున్నాం? మూర్తి వస్తే ఎదురుగా కనబడుతూ ఉంటే వచ్చినట్లుగాను, లేకపోతే ఆయన రాలేదుట అన్నాముట అంటే మనం గురువుని లిమిట్ చేస్తున్నాం. అంటే ఒక ఆకారం మాత్రమే, ఒక విగ్రహం మాత్రమే, అంతే తప్ప వాళ్ళు అంతటా ఉంటారు అనేటువంటి ఇది వింటూ ఉంటాం కానీ అంత అది మర్చిపోతూ ఉంటాం. అదే రహస్యం అంటారు దాన్ని. మళ్ళా తెలిసిన దాన్నే మర్చిపోతూ ఉంటాం కనుక మనకేంటంటే ఫిజికల్ ప్రజెన్స్ కనుక లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు రాలేదు అనేది గట్టి ఎన్నిసార్లు ఎన్ని విన్నప్పటికీ మళ్ళా ఆ మొదటికే అన్నట్లుగా అలా అనిపిస్తుంటుంది. అయితే ఒకవేళ వచ్చి ఉన్నారనుకోండి, ప్రత్యక్షంగా మన ముందు ఉన్నారు ఈకే గారో అనంతకృష్ణ గారో, సరే ఎవరికి ఎవరు ఆరాధ్య రూపం అయితే ఆ రూపమే మన ఎదురుగుండా ఉన్నారనుకోండి, వాళ్ళు ఎదురుగుండా ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉంటాం, వాళ్ళ ఎదురుగుండా లేనప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళు ఎదురుగుండా ఉన్నా లేకపోయినా ఒకే రకంగా మన ప్రవర్తన గనక పద్ధతిగా ఒకే రకంగా అంటే అది కూడా పద్ధతిగా గనక ఉంటే మనం ఒక సరైన మార్గంలో నడుస్తున్నామని అర్థం. అలా కాకుండా ఆయనతో
ఒక రకంగాను, మిగతా వాళ్ళతో ఇంకో రకంగాను. ఆయన వస్తే ఆయన ముందు ఆయనకు వడ్డన చేయడానికి మనం పోటీలు పడి, లేకపోతే ఆయన వస్తే ఆయనతో ఫోటోలు దిగడానికి, లేకపోతే మన సమస్యలు చెప్పుకుంటూ, లేకపోతే ఆయనకి దగ్గరగా మసులుకొని మిగతా వాళ్ళతో మేము చాలా దగ్గర, ఆయనకి ఏమనుకుంటున్నారో అని అందరూ అనుకుంటే బాగుండని అనుకుంటూనో, ఇలా ఏదో రకరకాలుగా. అయితే దీని నుంచి మనం ఎలా బయటపడాలా అనేటువంటిది మనం కాదు, మాస్టర్ గారే, ఈకే గారే ఆయన సొంత మాటల్లో చెప్పిన దాన్ని ఓసారి ఏం చెప్పారో చూద్దాం. నా ప్రయత్నం అంటూ ఈకే గారు చెప్పినటువంటిది, నేనున్నప్పుడు వీరంతా ఒక బృందం, అంటే ఆయన ఎదురుగుండా ఉన్నప్పుడు అని. నేను కొంచెం ప్రక్కకు తప్పుకుంటే వీరంతా ఒక గుంపు. బృందం వేరు, గుంపు వేరు. ఉదయం చూసాం కదా, కుర్చీలన్నీ ఒక్కసారిగా అలా మార్చేసుకొని వాళ్ళు ఒక వరుసల్లో వాళ్ళు పెడితే, మనం దాన్ని చక్కగా మ్యూజికల్ చైర్స్ లాగా చేసుకొని మన ఇష్టారాజ్యంగా ముచ్చట్లాడుకుంటూ మధ్య మధ్యలో ఏదో చెబుతున్నాళ్లే అన్నట్టుగా అటు చూస్తూ, అంటే అక్కడే అనంతకృష్ణ గారు వేదిక మీద ఉంటే మనం ఉంటున్న తీరుకి ఎదురుగుండా ఆయన లేరని మనం అనుకుంటూ, అంటే ఇప్పుడు ఇక్కడ లేరని మనం అనుకుంటూ గురు పూజ చేస్తున్నాం. దాని గురు పూజ ఎలా అవుతుంది అంటే, గురు పూజ అంటే బోర్డు పెట్టుకోవటం కాదుగా, అది భావనకు సంబంధించింది, కానీ జస్ట్ ఒక చర్య కాదు గురు పూజ అనేది. ఇంకా చెబుతున్నారు, ఈకే గారు చెబుతున్న మాటలు ఇవన్నీ. వీరంతా ఒక గుంపు, నాతో ప్రవర్తిస్తున్న వేళ వీరందరూ సాధకులే. ఆయనతో ప్రవర్తిస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు ఓహో మహా సాధకుల్లాగా మాట్లాడుతూ, ఆయనతో పెద్ద పెద్ద మాటలని మనం ఆయనతో మాట్లాడుతూ ఆయన నవ్వుతూ వింటూ ఉంటారు. ఆయన చెప్పిన మాటలనే లేకపోతే ఇంకోటో చెప్పుకుంటూ, తాతగారు ఇట్లా, అమ్మగారు ఇట్లా, వాళ్ళతో ఇట్లా అంటూ అవన్నీ ఆయనకి చెప్తూ ఉంటే ఏదో ఆయనకి తెలియనివి అన్నట్టుగా మనం మళ్ళీ ఆయనకి చెబుతూ ఉంటే ఆయన నవ్వుతూ వింటూ ఉంటారు. అందుకని ఆయన ఏం చెబుతున్నారు, నాతో ప్రవర్తిస్తున్న వేళ వీరందరూ సాధకులే, వారికి వారుగా ఉన్నప్పుడు వీరందరూ మామూలు మనుషులే. అప్పుడు ఎలా ఉంటారో చెబుతున్నారు. పొడి అన్నాన్ని గుప్పెటతో మూసినప్పుడు ముద్దగా రూపొందిందేమో అని అనిపిస్తుంది. పొడిగా ఉన్న అన్నాన్ని మనం గట్టిగా ముద్దలాగా చేద్దామని పిడికిటి బిగిస్తే అది ముద్దలాగా అయిందేమో అని అనిపిస్తుందిట. అలా అని చేయి తెరిస్తే మళ్ళీ ఏ మెతుకుకు ఆ మెతుకే, ఏ బ్రతుకుకు ఆ బ్రతుకే. వీరిలో ఎవరూ నన్ను విడవలేరు. ఏ బ్రతుకు ఆ బ్రతుకు అంటే అర్థం గ్రూప్ లివింగ్ అంటే అర్థం ఇక్కడ ఉన్న కాసేపేన కాక వెళ్ళిన తర్వాత కూడా ఆ మాధుర్యానుభూతిలో, అంటే మాస్టర్ గారు మనతోనే వెంట జంట ఉన్నారనే అనుభూతిలో ఉన్నాం అనుకోండి, మనకి ఏ బాధ ఉండదు. కానీ వెళ్ళాక లోన్లీనెస్ ఫీల్ అవ్వటం, ఇంట్లో ఏదో సమస్య రాగానే ఒక్కసారిగా నాకే ఈ కష్టం రావాలా మాస్టర్ గారు ఇదేమిటి అనుకోవటం, లేకపోతే ఎవరో అత్తగారో మామగారో తిట్టడమో ఇంకోటో జరిగితే, గురు పూజలకు వెళ్ళి వచ్చినా నాకు ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి, ఇంట్లో భర్తే ఈసడించుకుంటున్నాడు, అక్కడికి వెళ్ళి వస్తే ఇంట్లో వాళ్ళు చూడండి ఎట్లా ఉంటున్నారో, ఏమిటి నాకు ఈ పరీక్ష. లేదా ఏ భాగవత సప్తాహానికో వచ్చామనుకోండి, అక్కడేదో మనం వడ్డం చేద్దామనో, కూరలు జరుగుదామనో, లేకపోతే రొట్టెలు ఎత్తుదామనో వెళ్ళేటప్పటికీ అక్కడ ఉన్న ఇంకో సీనియర్ గ్రూప్ అనే పేరుతో ఉన్నవాళ్ళు మేము రానివ్వం అన్నారనుకోండి, ఒక్కసారిగా ఒళ్ళు మండి వాసుదేవ ఉపాసన అంతా ఒక్కసారి ఎటో వెళ్ళిపోయి సేవ చేద్దామన్న అవకాశం లేదు, ఇక్కడ కూడా ఇట్లాంటి వాళ్ళే అందరూ, కాబట్టి నేను ఒంటరి బ్రతికే బ్రతకాల్సి వస్తుంది ఇంత దూరం వచ్చి కూడా అని సుకృతాలు లాంటి ఇప్పుడే చెప్పారు కదా ఎలాంటి పవిత్ర క్షేత్రమో. పైగా ఆ సుకృతాలకి కూడా మనం అక్కడ చెప్పుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చెప్పుకుంటాం, ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు. అలాంటివి ఫోన్లో ఫణిగోపాల్ని కురుక్షేత్రం పంపించి ఓసారి అక్కడ సప్తాహానికి అవకాశంగా ఉందేమో చూడమని ఆ విశేషాలని అక్కడివి అతను గమనించిన వాటిని ఫోన్లో చెబుతూ ఉండగా మాస్టర్ గారికి ఉన్నట్టుండి సుక్రతాల్ అని ఫ్లాష్ అయిందిట మైండ్లో. ఆ పేరుతో ఒక ఊరుందని మాస్టర్ గారికి తెలియదుట. లోపల నుంచి సుక్రతాల్ అని ఒకటి ఫ్లాష్ అయ్యేటప్పటికీ వెంటనే సుక్రతాల్ అనే పేరుతో ఏమన్నా ఊరు ఉందా అని అడిగారట ఫోన్లోనే. అడిగితే ఉన్నదండి, ఇక్కడికి దగ్గరలోనే ఉన్నది, అయితే ఆ ఊరు వెళ్ళి ఆ విశేషాలేంటో చూసి చెప్పన్నారట. వెళ్ళి ఏమండి సుఖమహర్షి ఇక్కడేట బోధించింది, ఇదిగా ఇక్కడంతా ఎట్లా జరుగుతాయని చెప్తే లోపల నుంచి వచ్చింది, అంటే మాస్టర్ గారి యొక్క ఆదేశం, అక్కడే ఏర్పాటు చేసుకుందాం అంటే ఈకే గారి సంకల్పంతో, పరమగురువుల సంకల్పంతో సుకృతాల్లో
అతి పావనమైనటువంటి క్షేత్రంలో మన ప్రయత్నం లేకుండా మహా నిశ్శబ్దం ఏదైతే ఉందో అలాంటి ఉన్నటువంటి చోటది. మాస్టర్ గారు ఆ ఊళ్ళోకి ప్రవేశించడానికి 4 కిలోమీటర్ల దూరం నుంచే, ఆ 4 కిలోమీటర్ల నుంచి నాకు ఆరా అనుభూతి చెందాను ఆ మహా నిశ్శబ్దాన్ని అని చెప్పారు. ఆ ఊరు కూడా మహా ప్రశాంతంగా ఉంది. అలాంటి ప్రశాంతత మనకి ఎంతో ఎంతో సాధన చేస్తే తళుక్కుమని కొన్ని సెకండ్లో నిమిషాల్లో ఆ వచ్చే అనుభూతి సహజంగా అక్కడ ఉన్నది. మనం ఎంత ప్రయత్నించినా చెడగొట్టలేము. అలాంటి పరమ పవిత్రమైన ప్రశాంతత ఉన్న చోటికి అందరినీ ఆయన పరమ ప్రేమతో, ఆయన దేహ ఆరోగ్యం ఎట్లా ఉన్నా సరే ఇంతమందిని అక్కడికి తీసుకెళ్ళి ఇంతమందికి ఆ అనుభూతిలో ఉండేటట్లుగా, అంటే మన ప్రయత్నం అక్కర్లేదు అని పెడితే అక్కడ కూడా మళ్ళా మనం కొంతమందిని, నేను ఒంటరి బ్రతుకు బతుకుతున్నాను, ఇక్కడ నన్ను కూరలు తిరగడానికి రానివ్వట్లేదు, వడ్డన్లకి రానివ్వట్లేదు, వాటికి చేయనివ్వట్లేదు అంటూ మళ్ళీ మాస్టర్ గారికే ఫోన్ చేశారు ఒకళ్ళు మొన్న సుకృతాల నుంచి వచ్చాక. చేస్తే ఆయన ఆవిడతో అన్నారు, ఏమ్మా ఎవరు ఎవరిని ఒంటరి దాన్ని చెయ్యలేరు, మనల్ని మనం చేసుకోవటం తప్ప. వాళ్ళకి ఆ విధులు ఏర్పాటు చేశారు, వడ్డలు చేయమని. వాళ్ళు అక్కడ ఉన్నారు, నువ్వు చక్కగా వినవచ్చు కదా. ఇంతకీ ఏర్పాటు చేసింది వినడానికేగా, అది కూడా అందులో భాగమేగా, కాబట్టి చక్కగా వినొచ్చు కదా. నెక్స్ట్ మనం పొద్దుగుక్కులు ఏం చెప్పుకుంటున్నాం, వాసుదేవుడు అనుమతి లేనిది ఏదీ జరగదని కదా, ప్రవర్తన రూపంలో ఉన్నది కూడా వాసుదేవుడే కదా. అలాంటప్పుడు ఆ రూపంలో నిన్ను వద్దు అని వారించింది కూడా వాసుదేవుడని ఎందుకు అనుకోలేకపోతున్నావు అంటే, ఇది ఆవిడెవరినో విమర్శించడానికి చెప్పుకోవట్లే. ఆవిడ ఎంత ధన్యురాలంటే ఇంకెవరిని కంప్లైంట్ చేయలే, డైరెక్ట్గా మాస్టర్ గారిని అడిగింది. అడగటంలో అక్కడి నుంచి ఆవిడకి కావాల్సినటువంటిది వచ్చి ఆవిడ మనస్సు ఒక్కసారిగా కుదుటపడి ఎలా ఉండాలనేటువంటి దానిలోకి రాగలిగింది. అంటే ఇది ఆవిడ ఒక్కదానికే కాదుగా, మనం బయట పడి ఉండకపోవచ్చు, మన బయట పడి ఉండొచ్చు ఆవిడ. అంటే మనం ఎలా ఉంటున్నాము, ఎలా ఉండాలి, ఒక్కొక్క చోటకు వచ్చినప్పుడు బృంద జీవనంలో ఒకవేళ పొరపాటున ఒక మాట ఎవరైనా అన్నా లేకపోతే మనల్ని రానివ్వకపోయినా మనం నొచ్చుకోక్కర్లేదు. పైగా అందరూ పనే చేస్తూ ఉంటే కూర్చొని వినేవాళ్ళు ఎవరు, అది కూడా అందులో సేవలో భాగమే కనుక పైగా మనల్ని వినమన్నట్ట అంటే ఇదిగో మనలో ఇలాంటి సర్దుబాటు కావాల్సినవి ఇంకా ఉన్న యాటిట్యూడ్లో అది సర్దుబాటు కావడానికి అది వినటం ముఖ్యం. అందుకని మాస్టర్ గారు మనల్ని ఇక్కడ పెట్టారన్నమాట అనుకున్నాం అనుకోండి, అనుకోవడం కాదు, అదే సత్యం. కాబట్టి ఎక్కడికి వచ్చినా బృంద జీవనం అంటే మనం సుకృతాల లాంటి పవిత్ర క్షేత్రంకో గురు పూజలకు వచ్చినా మన యాటిట్యూడ్లో కనుక తేడా ఉంటే ఆ బృంద జీవనం మాధుర్యాన్ని మనకు నోచుకోలేము. ఒకవేళ మనం కనుక ఆ బృంద జీవన మాధుర్యాన్ని నోచుకునే అవకాశాన్ని వాళ్ళు ఏర్పాటు చేసినా మనం దూరం అవుతూ ఉంటాము. అలా దూరం కాకుండా దాన్ని ఎక్కువగా గ్రోలి అది అక్కడితో ఆగకుండా ఇంటికి వచ్చిన తర్వాత మన బంధువులతో, చుట్టుపక్కల వాళ్ళతో, ఎవరితో వాళ్ళు మనతో ఎలా ప్రవర్తిస్తున్నా మనం మాత్రం పద్ధతిగా ఉండడం అనేది చేయగలిగాం అనుకోండి, అదిగో దానికోసమే నా ప్రయత్నం అంటున్నారు ఆయన. ఇంకా ఏం చెబుతున్నారంటే, వీరిలో ఎవరూ నన్ను విడవలేరు, మళ్ళా మాస్టర్ గారు చెబుతున్నారు. అలా అని నా ప్రకారం నడవలేరు. ఆయన్ని విడవలేంట, కానీ అట్లా అని చెప్పి ఇప్పుడు ఆయన ప్రకారం నడుస్తామంటే ఆయనలాగా మనం నడవట్లేదు. మరి మాస్టర్ గారికి ఏమో అందరితో పడుతుంది, మనకు పడదు. మన ఊళ్ళోనే ఉంటారు, ఇంకోళ్ళతో మనం మాట్లాడం. కానీ గురువు గారి దగ్గరకు వచ్చేప్పటికి ఆయనకి ఇద్దరితోనూ పడుతుంది. మనకేంటి మాయరోగం, ఆయనకి ఎలా పడుతుంది, మనకి ఎందుకు పడట్లేదు? తేడా ఎక్కడుంది అంటే మనలోనే ఉన్నది. ఒక్కోసారి వేరే వాళ్ళే కాదు, మన బంధువులే ఉంటారు, వాళ్ళు గురు పూజలకు వస్తూ ఉంటారు, మనం వస్తుంటాం. 2 కుటుంబాల వాళ్ళం కూడా చాలా దగ్గరి వాళ్ళమే, 2 కుటుంబాలు అన్నదమ్ములు లేకపోతే ఇంకా దగ్గరి బంధువులు అవి ఉంటాం. అందరం గురు పూజలకు సప్తాహాలకు వస్తూ ఉంటాం, అందరి ముందు బాగానే ఉంటాం. కానీ మనకు ఒకళ్ళంటే ఒకళ్ళకి ఈర్ష్యలు, అసూయలు, నానా గందరగోళాలు ఉంటాయి. అలాంటి 2 కుటుంబాల వాళ్ళు, మంచి ఈర్ష్యలు అసూయలతో బాగా మగ్గిపోతున్న 2 కుటుంబాల వాళ్ళు మన సుకృతాలు వచ్చారు. వచ్చిన వాళ్ళలో ఒక కుటుంబంలో ఉండే ఆవిడకి ఈ సప్తాహాలకి ఒక్కొక్క సప్తాహం వస్తున్న కొద్దీ మనం ఎందుకు ఈ వాసుదేవ ఉపాసన చేయకూడదు, మనం ఎవరినైతే ఈర్ష్యాసూయలతో చూస్తున్నామో వాళ్ళలో మాస్టర్ గారిని ఎందుకు చూడకూడదు అని లోపల మథనం జరిగి నెమ్మదిగా సుకృతాల దగ్గరికి వచ్చేటప్పటికీ ఎవరి ఎడలైతే అలాంటి ఈర్ష్యాసూయలతో తన బంధువులతో ఉన్నదో వాళ్ళకి సాష్టాంగ నమస్కారం అందరి ముందే చేసి నన్ను క్షమించవలసింది నా తప్పుల్ని అని అడిగింది మన సుకృతాల్లో.
అంటే అలా అందరి ముందు తన కుటుంబ సభ్యులతోనే సాష్టాంగ నమస్కారం చేసి అలా అడగాలంటే ఎన్ని లక్షల కాంప్లెక్స్లు లోపల తెగాలో అవన్నీ ఆవిడికి తెగినాయి అని అర్థం. అంటే ముందు మనం ఆవిడికి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళం మనం ఆ స్థితిలో ఉన్నామా? ఒకవేళ సుకృతాలు మన బంధువులు రాకపోయినా మన బంధువుల్లో వాళ్ళలో కొంతమంది ఎడల మనకు గనక మాటలు లేకపోవటమో ఇంకోటో తేడాలుంటే వాళ్ళతో ఇలాంటి సప్తాహాలు గురు పూజలు అవి వస్తూ ఉండేటప్పటికీ మనలో మార్పు వచ్చి మనం ఏమైనా వాళ్ళ ఎడల వాళ్ళు ఎట్లా ఉన్నా మన వైపు నుంచి నా తప్పులుంటే క్షమించవలసిందని అడగగలుగుతున్నామా? ఆవిడ అడగగలిగింది సాష్టాంగ నమస్కారం చేసి, అది కూడా అందరి ముందు. అక్కడ మాస్టర్ గారు చెప్పారు, ఆవిడ ఎడల ఈకే గారు ప్రసన్నులయ్యారు, ఆయన ఎంతో తృప్తి పడ్డారు అన్నారు అనంతకృష్ణ గారు. ఈకే గారు అయ్యారు అని చెప్పారు. అయితే అవతల పక్క ఎవరైతే ఆ నమస్కారం తీసుకున్న ఆవిడ విజయ గర్వంతో దరహాసం చేసింది అని కూడా చెప్పారు. అని మళ్ళీ ఊరుకోలే, ఆవిడకి కూడా మాస్టర్ గారు అనుగ్రహిస్తారు, ఇంకా కొన్ని సప్తాహాలు సమయం పట్టవచ్చు అన్నారు. అంటే ఏంటి అసలు ఈ సప్తాహాలు దేని గురించి? ఇప్పుడు మనల్ని కనుక ఏమండి సుకృతాలు వెళ్ళొచ్చిన వాళ్ళతో రాని వాళ్ళు ఈ వారం రోజులు ఏం చెప్పారు ఏం విన్నారు అడిగారు అనుకోండి, చాలా బాగుందండి. ఏం చెప్పారు? ఏం చెప్పలేము. పోనీ చెప్పిన వాళ్ళని మీరు ఏం చెప్పారని అడిగారు అనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి కూడా అదే సమాధానం. ఎందుకని? అక్కడ ఏం చెప్పారు లేదా ఏం విన్నాము అనేటువంటిది నిజంగా ప్రధానం కాదు, అది ఒక వంక. అక్కడ ఆ వంకతో అక్కడికి తీసుకెళ్ళి ఆ మాధుర్యంలో మనల్ని ఉంచటం అనేటువంటిదే అసలు పరమార్థం. ఆ దివ్యమైన వాతావరణంలో మనల్ని ఉంచటం ద్వారా మనల్ని పునీతుల్ని చేయటానికి గురువు గారి యొక్క ప్రయత్నం. ఎందుకంటే మాస్టర్ ఈకే గారు ఒక మాట అన్నారు, గురువు అంటే చాకలివాడు అన్నారు. అంటే చాకలివాడు మురికి బట్టలను తీసుకొని శుభ్రంగా ఉతికినట్లు మన మనస్సులన్నింటినీ కూడా శుభ్రం చేసి మనకు మనస్సులో బాగా గట్టి మొండి మరకలు ఏవైతే వాళ్ళ మీద వీళ్ళ మీద ఇంప్రెషన్స్ అనేవి ఏర్పడున్నాయో అవి వదిలించడం కోసం సప్తాహాల పేరుతోనో గురు పూజల పేరుతోనో మాటి మాటికి ఇవి పెట్టడం తప్ప, అవి ఫిజికల్గా మనకి బాగా అవసరం కాబట్టి మనం ఫిజికల్గా కూడా వెళ్ళాలి. గురువులు ఎప్పుడు అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఫిజికల్గా ఒక్కోసారి కుదిరితే రావచ్చు, రాకపోవచ్చు. వాళ్ళు వస్తే వద్దాం అనుకుంటే మనం దారి తప్పినట్లు. వాళ్ళు ఎప్పుడూ అన్ని చోట్ల ఉంటారు. మనం రావటం అనేది అనంతకృష్ణ గారు వస్తే వద్దాం లేకపోతే మానేద్దాం అనుకున్నా అంటే దానివల్ల ట్రాక్ తప్పేది మనమే కానీ ఆయనకు వచ్చేది కాదు. ఈ లాభాలు ఆయనకు కాదు కదా. ప్రాబ్లం మన దగ్గర ఉంది. ఆయనకి ఎక్కడొచ్చినా అందరితో పడుతోంది, మనకు పడట్లేదు. మన ఊళ్ళో ఉన్న వాళ్ళతోనే ఒకే డిస్పెన్సరీలో ఉండే ఇద్దరం మాట్లాడుకోం, మధ్యలో పచ్చబట్టి గడ్డేస్తే భగ్గుమంటుందేమో అన్నట్టుగా ఉంటాం. అదే గురువు గారికి మనమే ఫోన్లు చేసి వాళ్ళిట్టా వీళ్ళిట్టా అని పొద్దుగూకులు మన కంపంతా ఆయనకి చెబుతూ ఉంటాం. అరే బాబు, నేను ఈ స్థితికి దిగజారటానికి కాదు, మిమ్మల్ని పైకి తీసుకొద్దామని చూస్తున్నానని ఆయన ఎంత ప్రయత్నించినా మేము కుక్కతో ఒక వంకరలాగానే ఉంటాం, మీరు మాకు తలంటిపోద్దామని పొరపాటున ప్రయత్నిస్తున్నారు. అలాంటి చోట్లకి రాము, పొరపాటున వచ్చినా మా గొడవ మాదే అని. ఒక ఊళ్ళో ఇద్దరు డాక్టర్లు ఉంటే ఇద్దరు డాక్టర్లకి పడకపోవటం, లేదా ఒకే ఊళ్ళో కనుక ఉంటే కాంపిటీషను, కోఆపరేషన్తో జీవించమంటే కాంపిటీషన్తో ఉంటూ, అంటే ఎవరి బ్రతుకు వాళ్ళదే అంటే అర్థం అది. ఏ మెతుక్క ఆ మెతుక్క ఉంటాం. అలా అని ఆయన విడవలేకపోతున్నారట, అట్లా అని ఆయనతో నడవలేకపోతున్నారట, ఆయన ప్రకారం నడవలేరట. ఇంకా చెబుతున్నారు మాస్టర్ గారు, నాతో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారో మిగిలిన వేళలో కూడా అలా ఉండవచ్చు కదా. ఈకే గారు అంటున్న మాటలు ఇవి. ఎందుకు ఉండలేకపోతున్నారు? ఏమి? అప్పుడు వారికి నేను లేనా? అంటే ఈకే గారు ఫిజికల్గా మన ముందు లేనప్పుడు, ఈకే గారో అనంతకృష్ణ గారో ఎవరైనా కావచ్చు, అప్పుడు వారికి నేను లేనా? నేను లేనని ఒప్పుకుంటారా? మరి ఎందుకు తప్పుకుంటున్నారు? ఆయన వెంటనే వేస్తున్న క్వశ్చన్. ఆ బలహీనత నుండి వీళ్ళు ఎప్పటికీ బయటపడతారు? నేను వారితో ఉండటం కాక ఎల్లవేళలా వాళ్ళు నాతో ఉండటానికి, నాలో ఉండటానికి ఎప్పటికీ అలవాటు పడతారు. ఆయన మనతో ఉండటం కాదు, మనం ఆయనతో ఉండటానికి, ఆయనలో ఉండటానికి. ఇందాక చెప్పారు చూడండి, గురువు మనం గురువుని చూసి సంతోషించడం కాదు, గురువు మనల్ని చూసి సంతోషించాలి అని. అంటే మన హృదయంలో గురువు ఉండడం కాదుట, గురువు హృదయంలో మనం ఉండాలిట.
అంతేవాస్యుత్తర రూపం అని తైత్రీయోపనిషత్తులో వ్యాఖ్యానం చేస్తూ మాస్టర్ గారు అక్కడ చెబుతారు. మన హృదయంలో గురువు ఉండడం కాకుండా గురువు హృదయంలో మనం చోటు సంపాదించేటట్లుగా ప్రవర్తించాలి అన్నారు. అదే ఇక్కడ చెబుతున్నారు, నాలో ఉండటానికి ఎప్పటికీ అలవాటు పడతారు అని. అక్కడ మనలాగా ఆయన నైరాస్యం ఏం చెందట్లేదు మాస్టర్ గారు. అయినా ఈ నా ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. మరి సాగుతూనే ఉందిగా అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఈ నా ప్రయత్నం సాగుతూనే ఉంటుంది. ఈ నా ప్రయాణం నాకు అలసట అనిపించదు. వీళ్ళెవరు బాగుపడట్లేదే అని ఒక అలసట, వేస్ట్ ఎంత చేసినానో అనుకుంటే వాళ్ళు మనకి తేడా ఎలా ఉంటుంది? ప్రేమస్వరూపుడు పరిస్థితిని గమనిస్తాడే తప్ప ఫలితాన్ని పట్టించుకోడు. వాళ్ళు ప్రేమస్వరూపులు అంటే నెగటివిటీ ఎక్కడా ఉండదు, ఆల్ పాజిటివ్. కాబట్టి వాడు పిల్లవాడు తప్పటడు వేసి కింద పడుతూ ఉంటే ఎలా నవ్వుతూ చూస్తారో అలాగే చూస్తూ ఉంటారు. మనం వాళ్ళ దగ్గరికే చేరి వాళ్ళ టైంని కిల్ చేస్తూ వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా, మా డిస్పెన్సరీలో ఇట్లా, లేకపోతే మా సెంటర్లో ఫలానా ఆయన ఇట్లా అని ఏం చెబుతూ ఉన్నా సరే నవ్వుతూ వింటుంటారు. అంటే ఆ నవ్వుతూ ఉండడంలో విషయం ఏమిటి అంటే ఎప్పటికీ కంప్లైనింగ్ నేచర్ నీలో పోతుందో కదా అని చూస్తూ ఉంటారు. అంతేగాని ఎవరి గురించి చెబుతున్నారో దానికి రియాక్ట్ అవ్వరు. రియాక్ట్ అయితే ఇంకేముంది, రియాక్ట్ అవ్వడం రోగం అన్నారు, రెస్పాండ్ అవ్వడం యోగం అన్నారు. వాళ్ళు యోగ స్థితిలో ఉంటారు, రియాక్టివ్ నేచర్లో ఉండరు, యాక్టివ్ నేచర్లో ఉంటారు. అలాగే ప్రేమస్వరూపుడు అంటే వాళ్ళు ప్రేమస్వరూపం, ప్రేమ నాదు ప్రేమను చిదిమి పెట్టి అన్నారు. కాబట్టి వాళ్ళు వాళ్ళ వాగ్రూపంలో కావచ్చు, కాలం రూపంలో కావచ్చు, ఇది అదని లేదు, సర్వ సమర్పణం వాళ్ళ జీవితం మొత్తాన్ని అలా కర్పూరాయిత చైతన్యంలాగా కరగించి మన కోసం చేస్తూ ఉన్నారు కనుక ఆయనకి ఫలితం ఏమిటనేది పట్టించుకోవటం ఉండదుట. పరిస్థితిని గమనించడం ఎందుకంటే మరి అలాంటప్పుడు ఇదంతా గమనించడం ఎందుకు అంటే తానింకా చేయవలసింది ఏమిటన్న దానిని చూసుకోవడానికి, ఆయన వైపు నుంచి ఇంకా నేనేం చేయాలి వీళ్ళకి అనేదే తప్ప వీళ్ళు ఎప్పుడు బాగుపడతారా అని ఎదురు చూడటం ఉండదట. ఇది ఒక చోట మాస్టర్ గారు చెప్పిన దాన్ని మోపిదేవి కృష్ణస్వామి గారు తలపులు మెరపులు అనే గ్రంథంలో దీన్ని కోట్ చేశారు. తర్వాత మాస్టర్ గారు ఉపదేశము అనే పేరుతో మనకి అప్పట్లో నావాణిలో ప్రతి నెల ఒక చిన్న ఉపదేశం అనే పేరుతో ఇచ్చేవాళ్ళు. దాన్ని మనం ఉపదేశవాణి అనే పేరుతో గ్రంథంగా కూడా వేసుకున్నాం. ఆ గ్రంథంలో ఒక చోట మాస్టర్ గారు మరి గురువు గారు ఆయన మనం తెలియక ఓ మాట అంటూ ఉంటాం, మేము గురువు గారి వర్క్లో ఉన్నామండి, మేము గురువు గారి సేవలో ఉన్నామండి, డిస్పెన్సరీ సర్వీస్ చేస్తామండి, మేము ఇంతగా గురువు గారి సేవలో అని మాట్లాడుతూ ఉంటాం. అయితే మనం చేస్తుంది గురువు గారి సేవనా, అసలు గురువుకి మనం సేవించగలుగుతున్నామా, గురువు మనల్ని సేవిస్తున్నాడా, మనం గురువుని సేవిస్తున్నామా అని చూస్తే మాస్టరా ఆయన సర్వరా అంటే అందరికంటే గొప్ప సర్వర్ ఎవరో ఆయనే మాస్టర్. కాబట్టి గమనించండి, మనకు బాధ రాగానే ఫోన్ కొట్టేస్తాం, ఆ ఫోన్ దొరకపోతే వెంటనే చాలా కోపం వస్తుంది. అంటే మన బాధలో ఉన్న 104 జ్వరం నాకుంటే ఫోన్ వెంటనే దొరకదా, ఏం మాస్టర్ గారు ఏమిటి మీరు అని లోపల నుంచి వెంటనే యుద్ధం ఆయనతో. లేదు ఒక బాధ రాగానే ఏం చేస్తున్నారు మీరు, నిత్యం ఇన్ని దశాబ్దాలుగా వైద్య సేవలో ఉన్నాను, ఇలాంటి వాడిని మీరు ఏమిటి ఇంత కష్టాల్లో నెట్టారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమిటి నాకు అని మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మాస్టర్ గారి వైపు నుంచి ఒక్క క్వశ్చన్ వేశారనుకోండి, నేనేమైనా చెప్పానా నీకు నీ కష్టాలు తీరుస్తాను వైద్య సేవ చేయని అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. నా పిల్లలు సెటిల్ కాలేదు అంటే సెటిల్ కావడానికి నువ్వు వైద్య సేవ చేస్తున్నావా, నీ పిల్లలు సెటిల్ అవుతారు వైద్య సేవ చేయని నేను చెప్పానా? మనల్ని మనం బాగుపరుచుకోవటానికి మనంతట మనంగా తరించటానికి ఒక అవకాశంగా వైద్య సేవ తప్ప వైద్య సేవ చేసుకుంటే కలిసి వస్తుంది అనే భావనతోనో, ప్రేయర్ చేసుకుంటే కలిసి వస్తుందో, గురు పూజలకు వస్తే కలిసి వస్తుందో అని వస్తే దానికి మీ మాస్టర్ గారు బాధ్యులు కారుట. అంటే ఇంకేదో ఆశించి కాకుండా మనలో ఉన్నవి వదలటం కోసం మనం వీటన్నిటిలో పాల్గొంటున్నాం తప్ప కొత్తగా ఇంకేదో రావడం కోసం కలిసి రావాలి, మాకు లాటరీలో లేకపోతే మా పిల్లలకి వీసాలు రావాలి, అమెరికాలో వెళ్ళిపోవాలి, మెడికల్ సీట్లు రావాలి, లేకపోతే ఇంకేదో మంచి వాళ్ళకి భార్యలు రావాలి, వాళ్ళు మా మాట వినాలి,
ఇట్లా రకరకాలుగా మన ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి ఇవన్నీ కనుక ఆయన చేసేట్లయితే అనుకుంటే మన దృష్టిలో ఎలాంటి వాడు గురువు లేదా పరమాత్మ, ఎంత చీప్ మెంటాలిటీతో ఆలోచిస్తున్నాం ఒకవేళ అది కనుక అలా అయితే. ఇంతకీ గురువు లేదా అవతారం కానీ ఆయన కనుక ఒక పనిలో మనల్ని ఈ పని చెయ్యి అని చెప్పి ఒక డిస్పెన్సరీ వరకు చెప్పారనుకుందాం, అది ఏం పనిట ఇక్కడ చెబుతున్నారు. గురువుకి తన పని అనగా లోకము పని అని అర్థము. ఆయన సొంత పని కాదు, లోకానికి పనికి వచ్చే పని మన ద్వారా జయించేది. కనుక తన వెంట ఇతరులు ఎంత దూరము రాగలరో అంత దూరము తన వెంట తీసుకొని పురోగమించును. ఆయన లోకం పనిలో ఉంటారు, మనం కూడా జాయిన్ అయితే కంటిన్యూ వాళ్ళు కూడా అదే వర్క్లో మనల్ని కూడా ప్రవేశపెడతారు. ఎంత దూరం తీసుకెళ్తారండి? ఆయన వెళుతూ ఉంటారు, మనల్ని పట్టుకెళ్ళటం ఏముంది, ఆయన వెళుతూ ఉంటారు. మనం ఎంత దూరం అలా నడవగలుగుతాం అంత దూరం మనం కూడా పురోగమిస్తాం. పట్టి లాక్కెళ్ళేదేం ఉండదు. ఆయన ఎవరి గురించి కంప్లైంట్ చేయట్లేదు. ఆయనకి తెలియవా ఎవరిలో ఏ లోపాలు ఉన్నాయో, ఏ డిస్పెన్సరీలో, ఏ ఊర్లో, ఏ సెంటర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఒక్కొక్కళ్ళలో పెద్ద పులులు తోడేళ్ల లాంటి లక్షణాలు ఉన్నాయా లేవా ఆయనకి తెలియదా? మరి తెలిసిన వాళ్ళతో ఆయన వ్యవహరిస్తున్నప్పుడు సర్కస్ వాడు ఎలా ఆడిస్తున్నాడో అలా హాయిగా వాళ్ళతో ఎలా ఉండగలుగుతున్నారు? ఇప్పుడు అది నాక్నెస్సా, ఒక తెలివితేటలా? కాదు, ప్రేమ ఒక్కటే. అక్కడ వేరే ఇంకేదో పనిచేసి వాళ్ళతో చేయట్లే. తోడేళ్లలాగా ఉన్నవాళ్ళు, కొండ చిలువల్లాగా ఉన్నవాళ్ళు, విష సర్పాల్లాగా ఉన్నవాళ్ళని కూడా చక్కగా వాళ్ళు మాలిమి ఎలా చేయగలుగుతున్నారంటే ప్రేమ తప్ప ఇంకోటి లేదు. కాబట్టే మనం ఎందుకు ఆకర్షితులు ఉన్నామంటే ఆయన ప్రేమకే తప్ప ఇంకా దేనికో కాదు. ఏంటండి మనకంటే ధనం ఏమన్నా ఎక్కువగా ఉంది ఆయనకి, లేదా మనకంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయా, పెద్ద హోదాలో ఉన్నారా? ఆయనకి ఉద్యోగమే లేదు హోదా చుట్టానికి. ఆయన దగ్గరికి వెళ్ళి మా పిల్లాడికి ఉద్యోగం అంటే అడుగుతూ ఉంటాం. ఒక్కోసారి నాకే ఉద్యోగం లేదంటుంటాడు ఆయన. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఉద్యోగం అడుగుతూ ఉంటాం, మా పిల్లలకి ఉద్యోగం అంటే అదండి ఇదండి అని. ఏదైనా ఇచ్చే స్థితిలో ఎలా ఉండగలిగారు వాళ్ళు? ఏమిటి వాళ్ళ ఆస్తి అంటే ప్రేమ. అందరిలో పరమాత్మను చూసి సేవించటం, అనుక్షణం పరహితంలో వాళ్ళు ఉండటం. ఎప్పుడైనా ఫోన్ చేస్తే విసుక్కున్నది ఉన్నదా? మన హక్కులాగా మనం ప్రవర్తించి వాళ్ళతో ఇంకా రోగం తగ్గలేదేమిటి అని దబాయించినప్పటికీ కూడా మన కర్మ నశించినప్పుడే రోగం తగ్గుతుందనేది అసలు సత్యం. అది వాళ్ళు విడిగా చెబుతూనే ఉంటారు. కానీ ఎప్పుడైనా నీ కర్మ నశించాలి నన్నేం చేయమంటావు అని అన్నారా? మహాప్రేమతో దబాయించి తగ్గలేదా? ఇంకా కనుక్కొని మనం ఒక అల్లోపతి డాక్టర్ దగ్గరికి పొరపాటున ఇప్పుడు వెళితే తెలుస్తుంది అసలు మన మాట ఎప్పుడైనా వింటారా చెప్పేవి వాళ్ళు. టెస్ట్ రాసి పారేస్తాడు, ఆ టెస్టులు తీసుకెళ్ళాక దాన్ని చూస్తాడు, మన చేత ఎక్కువ మాట్లాడినవారు టక్కన ఏదో మెడిసిన్ రాసి పంపిస్తాడు. మనం ఎన్ని చెప్పినా విని, ఎంత సొద చెప్పినా విని, అంతా విని బుజ్జిగారు లాంటి వాళ్ళు ఇంకా అంటారు. అంటే ఎంత చెప్పినా వాళ్ళకేమీ విసుగు లేదు. ఇంకా మళ్ళీ మొదలు పెడతాం, ఇంకేవో చెబుతాం, మా ఆయన ఇట్లా, మా అల్లుడు ఇట్లా, ఏదో చెబుతాం కుటుంబ సమస్యలని రకరకాలని. ఏం చెప్పినా నవ్వుతూ అన్నీ విని మళ్ళీ వాటన్నిటిని ఊరడిస్తూ ఎందుకు చేయాలి? మన ఇంట్లో వాళ్ళే వినరే మన గోడు, ఆయన ఎందుకు వినాలి ఇంతమంది ఇళ్లలో వాళ్ళవి? పోనీ అంతా విన్న తర్వాత నిజంగా దానిలో పనికొచ్చేవో నిజంగా ఏమైనా ఉంటాయంటే ఏమి ఉండవు. మందు కూడా ఏ ప్లాసిబోనో రాస్తారు చివరికి ఒక్కోసారి. కానీ అసలు మందు పడిపోయింది ఏమిటి? వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మన గుండె బరువు తగ్గిస్తారు. మన లోపల ఉండే ఆ మనస్సులో ఉన్నవి కొంత వదిలించడానికి చేస్తారు. మనం సిద్ధపడినంతగా వాళ్ళు వదిలిస్తారు. మనం ఎంతగా రెడీ చేస్తే మనకు మనస్సు అనే బట్టని ఎంతగా ఆయన చేతిలో పెట్టడానికి రెడీ చేస్తే అంటే సమర్పించుకుంటే అంతగా ఉతకడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ మనం ఉతికించుకోవడానికి రెడీగా లేవు. అందుకని ఏంటంటే అయ్యో పూర్తిగా ఆయనకి ఇస్తే ఎట్లా, మా వ్యక్తిత్వం మాకు ఉండాలి, పొరపాటున గురువుకి ఇచ్చేస్తే ఎట్లా, ఆయన మొత్తం శుభ్రం చేస్తే ఎట్లా అంటే మాస్టర్ గారు ఒక చోట అన్నారు, అవతల వాళ్ళని ద్వేషించకుండా ఎలా ఉంటామండి, మాకు బాధ పుట్టినా ద్వేషించడంలోనే మాకు ఒక తృప్తి ఉంది అంట. ఇంతకంటే ట్రాజడీ ఇంకోటి ఉందే అన్నారు మాస్టర్ గారు. నాకు బాగా బాధ కలిగిస్తూ ఉన్నా ఇంకోటిని ద్వేషిస్తున్నాను, నేను ఎట్లా మానతాను అనే స్థితిలో మనం ఉంటే దాన్ని ఆయన కడుగుదామని అనుకున్నప్పటికీ మనం అవకాశం ఇవ్వట్లేదుగా. మిషన్లో బట్ట వేయకుండా శుభ్రపడాలి అంటే, ఉతక్కుండానే అది బాగుపడాలి అంటే ఎలా బాగుపడుతుంది? అలా తలంటిపోయటానికే గురు పూజలో, సప్తాహాలో, లేకపోతే ఇంకేదో శిక్షణా తరగతిలో పేర్లు ఏం పెట్టినా, అందులో ఉండే కార్యక్రమాల పేర్లు ఏమున్నా, ఏ క్లాసెస్ పేరు చెప్పినా అక్కడ ఆయన ప్రజెన్స్తో మనల్ని బాగుపరచడం అనేది ఆయన ఉద్దేశం. మనం అంతే కనుక మాస్టర్ గారి పనిలో మేమున్నాం, ఆయన ఏదో ఉద్ధరిస్తున్నాం, ఏమండి మేము ఉన్నది మీ వర్క్లోనే కదా
ఇంకేంటి మరి అన్నట్టుగా ఏదో రసీదు చింపించినట్టుగా డిమాండ్ చేస్తే అక్కడి నుంచి నవ్వటమే తప్ప ఇంకేం ఉండదు, వెయిట్ చేయనట్టుగా ఉంటుంది. ఎన్నాళ్ళు వెయిట్ అంటే అది ఎన్ని జన్మలైనా కావచ్చు. ఇక్కడ చెబుతున్నారు మాస్టర్ గారు, తన పురోగమనము లోకములోని వారి హృదయములలో కలిగించవలన శ్రేయస్సు మాత్రమే కానీ తాను పూజించటము కాదు. ఆయన మన పూజలు అందుకోవడానికి రాలేదట. లోకంలో ఎంతమందికి కుదిరితే అంతమందికి శ్రేయస్సును ఎలా చేకూరుద్దామా అనేదే వాళ్ళ లక్ష్యం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి వాళ్ళ మార్గంలో నడవడం అంటే మనం కూడా అలా లోక శ్రేయస్సుకు సంబంధించిన దానిలో మన గురించి ఆలోచించడానికి కూడా టైం లేనంతగా హాయిగా ఆయన మనల్ని ఆ సర్వీస్లో పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం అందులో ప్రవేశించడం అనేటువంటిది ఒక్కటే మనం చేయాలి. నిజంగా ప్రవేశిస్తే అసలు మన గురించి ఆలోచించడానికి టైం లేనట్లుగా కార్యక్రమాల్లో ఆయన పెడతారు. అదే అన్నిటికంటే అదృష్టం. అంతకంటే కావలసింది, కోరవలసింది, కోరదగింది ఇంకోటి లేదు. ఎందుకని ఇంకోళ్ళకి పనికి వచ్చే పనిలో మనం ఎంతగా ఉంటే అంతగా మన గురించి ఆలోచించడం ఉండదు. అప్పుడు మన రోగాల గురించి ఇంకోటి గురించి టైం ఎక్కడ ఉంటుంది ఆలోచించడానికి? అప్పుడు మనం ఉన్న స్థితినే మోక్షము అన్నారు. అది నిజమైన ఆనందం. మాస్టర్ గారికి ఉన్న కాళ్ళకు ఉన్న బాధ ఏంటో మనకు తెలుసు. సుకృతాల్లో చాలామంది చూసుంటారు. సుకృతాల నుంచి బయలుదేరేటప్పుడు అది ఇలా కారులో ఇలా కూర్చోవడానికి కూడా రావట్లే. అప్పుడు కూడా ఆయన చిరునవ్వులు చిందిస్తూ మందహాసం చేస్తూ అందరికీ ధైర్యవచనాలు చెబుతూ ఆశీర్వదించగలిగారు. అదేమిటండి, ఒక్కళ్ళకు కూడా నా కాలుకి ఎంత బాధో తెలుసా అని ఒక్కళ్ళు కూడా చెప్పరేమిటి? మనకు 99 జ్వరమో జలుబు చేస్తేనో మొత్తం ప్రచారం చేస్తామే అందరికీ. అసలు ఆ స్థాయి బాధ మనం తట్టుకోగలమా? అలా ఉన్నప్పుడు కూడా ఇంకోళ్ళ గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అవన్నీ చాలా బాధలున్నా ఎక్కడ ఏ ఫోన్ వచ్చినా వెంటనే రిసీవ్ చేసుకొని తన శారీరక బాధ ఏమాత్రం పట్టకుండా ఇంకోళ్ళకి కావాల్సిన దానిలో ఎప్పుడూ అనుక్షణం ఉండటం అంటే మనకు ఆచరించి చూపెడుతున్నారు. ఇది ఎక్కడో కృతయుగంలో త్రేతాయుగంలో ఎవరోనండి, ఇప్పుడు పాసిబుల్ కాదండి అంటానికి మనం తప్పించుకోవడానికి వీలు లేకుండా వాళ్ళు మన మధ్య ఉండి మనకంటే చాలా ఎక్కువగా శారీరక బాధలు కూడా ఆయన లెవెల్లో మనం పడలేము. అది కనుక మనకు నిజంగా కనుక వస్తే అలా వాళ్ళు ఉంటూ కూడా మనం వెళితే మనకు వైద్య సేవలో కానీ ఇంకోటి కానీ అనుక్షణం గురువులు అలా ఉంటారట. అంతే తప్ప మన పూజలు అందుకోవడం కోసం కాదుట వాళ్ళు. ఇంకా చెబుతున్నారు అక్కడ, ఈ ప్రయత్నమున ఆవేశపరుల పూజలు ఎట్లునూ తప్పవు. ఆవేశపరులు ఉంటారు, మంచి ఎమోషనల్ ప్లేన్లో ఉండే బ్యాచ్. మేము ఆ పూజ చేస్తాం, ఈ పూజ చేస్తాం. తాయారు గారికి బాగా బాధగా ఉంది, కాళ్ళు నొప్పులుగా ఉంది అంటే ఆయన మేము కనుక కూర్చోబెట్టి పూజ చేస్తాం, హారతలు ఇస్తాం, ఏం పర్లేదు అన్నాం అనుకోండి, వాళ్ళు పాపం ఒప్పుకుంటారు. అంటే వాళ్ళకి ఈ అవతల వాళ్ళని ఆనందింపజేయడమే లక్ష్యం తప్ప మన వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఆలోచించరు. తర్వాత ఇంకా చెబుతున్నారు, కానీ పూజాపరులు ఆ జన్మలో ఎంతవరకు పురోగమించగలరో అంతవరకు వచ్చి ఆగిపోదురు. ఈ ఆవేశపరులు కొందరమే వచ్చి ఆగిపోతారు. సొంతము అన్నది అడ్డు వచ్చేసరికి ఆగుదురు. ఏంటిటా ఈ సొంతం అనేది మనకు అడ్డు వచ్చేది? ఏ విషయాలో చెబుతున్నారు. అంటే మనం మాస్టర్ గారి దగ్గరికి సేవా కార్యక్రమాల్లో పాల్గొందామని వచ్చిన వాళ్ళం ఎక్కడ ఆగిపోతామో ఆయన ఇచ్చిన ఉదాహరణ చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. తన కుటుంబ అవసరములు, పేరు ప్రతిష్టలు, సంఘమున స్థానము ఏర్పరచుకొనడము అనుభావములతో కూడిన పిరికితనము అడ్డు వచ్చును గనుక ఆగుదురు. ఏం చేస్తుంటే ఎక్కడ ఆగిపోతుంట? కొన్నాళ్ళు అయ్యేటప్పటికి సేవలో పిరికితనం వస్తుంట. ఏమిటా పిరికితనం? సంఘంలో నాకు స్థానం వచ్చిందా లేదా, ఈ ఆర్గనైజేషన్లో వస్తే గుర్తింపు లేదు, ఎన్నాళ్ళు చేసినా మనల్ని గుర్తించట్లేదు అని ఎప్పుడూ ఆగిపోతాట ఆ గురువు దగ్గరికి రావటం. లేదా ఇన్నాళ్ళు చేస్తూ ఉన్నా ఎవరు గుర్తించట్లేరు, పేరు ప్రతిష్టలు వాటికి ఇక్కడైతే లేదు, బయటికి వెళితే చాలా ఇంకా బాగా గుర్తిస్తున్నారు, ఆగిపోతా అంట ఒక్కోసారి. లేదు నా కుటుంబ పనులు నేను అనుకున్నవేమీ కలిసి రావట్లేదు మాస్టర్ గారి దగ్గరికి వచ్చాక, ఇంకెందుకు ఈ ప్రేయర్స్, ముందు నాకంటూ కావాల్సిన అవ్వనప్పుడు ఇక్కడికి ఎందుకు దండగా, అక్కడెక్కడికో వెళ్ళి హోమాల్లో పాల్గొంటే లేదా అక్కడికి వెళ్ళి పూజల్లో పాల్గొంటే కలిసి వస్తుందట, అక్కడెక్కడికో వెళ్ళి ప్రేయర్లు చేసుకుంటుంటే రోగాలు తగ్గుతున్నాయట, అలాంటప్పుడు ఇక్కడికి రావడం ఎందుకు దండగా. ఇలా ఇవన్నీ పిరికితనము అన్నారు మాస్టర్ గారు. ఈ పిరికితనంతో ఆగిపోతాంట ఎక్కడో ఒకక్కడ. ఇలా మనం ఆగిపోతే గురువు ఏం చేస్తాడట? గురువు లేక అవతారము ఆగక పురోగమించును. మనం ఇట్లా ఎక్కడో ఏదో ఒక పొజిషన్ కోసం ఆశపడి అనుకున్నది లభించక, ఒకప్పుడు మాతో బాగా ఉన్నారండి ఇప్పుడు మమ్మల్ని దూరం పెట్టారు,
మమ్మల్ని బాగా ట్రీట్ చేయట్లేదు, మాతో ఒకప్పుడు ఉన్నట్టుగా లేరు అంటే కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఇలాంటివి ఏమీ లేకపోయినా చేస్తాడేమో అనుకొని గురువు అలాంటి అవసరం ఉన్న ఇంకోటి పట్టుకొని వాడికి ఎంకరేజ్ చేస్తూ ఉంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయడం ఆపేశారు, వాళ్ళు ఎవరినో ఎంకరేజ్ చేస్తున్నారు, ఏదో ఆయన సొంత పనులు చేస్తున్నట్లు అనిపించి మనం ఏం చేస్తాం, ఆగిపోతాం, దూరం మనం అవుతున్నాం, ఆయన అవ్వట్లేదు. అక్కడ అది పిరికితనము అన్నారు మాస్టర్ గారు. కానీ ఆయన మాత్రం ఆగట్ట. ఆగిన వారి నుండి తెంచుకొనుటకు ప్రయత్నము చేయడు. అలా ఎవరైతే ఆగిపోయారో, అమ్మో వీళ్ళు ఆగిపోయారు, మనకు కొన్ని ఓట్లు తగ్గిపోతాయి, వీళ్ళను కూడా కలుపుకోవాలి, ఒకప్పటిలాగా మళ్ళీ వీళ్ళతో అదేం ఉండదుట. ఆ త్రెంచుకోవటం ఆయన చేయడు. మనం త్రెంచుకుంటామేమో, గురువు నుంచి దూరం అవుతామేమో, కానీ ఆయన త్రెంచుకోవటం చేయట. కనుక అంతేకాకుండా త్రెంచుకున్న వాళ్లను అడ్డు పెట్టరు. లేదు మేము త్రెంచుకుంటున్నాం, మేము దూరం వెళ్ళిపోతాం. ఈకే గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా కొంతమంది అతి దగ్గరగా, అతి సన్నిహితంగా, అద్భుతంగా సేవ చేస్తున్నారు అనుకున్న వాళ్ళు టక్కన ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా త్రెంచుకోవడం వాళ్ళంతటా వాళ్ళు చేసి వెళ్ళిపోతూ ఉంటే అడ్డుపడట, అలా కాదు అని వారించట. తన విషయంలో కూడా తాను త్రెంచుకొనడు. వీళ్ళు వేస్ట్, నేను త్రెంచుకుందాం అని అనుకోవడం ఉండదు. ఎందుకని? వాళ్ళు చూసేది వాసుదేవుడినే కాబట్టి, వాళ్ళ పని అసలు వ్యక్తిగతమైంది కాదు కాబట్టి, లోకహితమైందే కాబట్టి, దానికి అనుగుణంగా వాళ్ళు అన్నదానిలో ఎవరు అందరినీ ప్రవేశపెట్టడానికి అవకాశం ఇస్తారు. వచ్చిన వాళ్ళు వాళ్ళతో కలిసి లోకసేవలో ఉంటారు, ఆగిన వాళ్ళు ఆగుతారు. వీళ్ళు త్రెంచుకోవటం ఉండదు, త్రెంచుకుందాం అనుకోవటం ఉండదు. త్రెంచుకున్న వాడిని కూర్చొని క్లాస్ పీకటమో, వాడు ఎలా బాగుపడతాడని ఆవేశపడటమో, వాడి గురించి తాపత్రయపడటమో ఉండదు. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళకి లోక పనే తప్ప వాళ్ళకంటూ ఏమి ఉండదు కాబట్టి. మన ఓట్లు వాళ్ళకి అవసరం లేదు, వీడు నా మెంబర్షిప్లోంచి తగ్గిపోతున్నాడు, శిష్యుల్లో ఒకటి తగ్గుతున్నాడు అనేటువంటి బాధ. కానీ వాళ్ళే మేము శిష్యులు అనుకుంటారు తప్ప గురువుని అనుకోరు కాబట్టి అలాంటి బాధలు వాళ్ళకు ఉండవు. తర్వాత ఇంకా చెబుతున్నారు, కనుక త్రెంచుకున్న వారు కొంత విశ్రాంతి తీసుకొని, అంటే దూరమైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈయన నుంచి వాళ్ళు విశ్రాంతి తీసుకొని, పిరికితనము తగ్గిన వెనుక, అంటే కీర్తి ప్రతిష్టలు కావాలనో, సమాజంలో మాకు గుర్తింపు కావాలనో, మా సొంత పనులు, కుటుంబ పనులన్నీ చక్కగా మా పిల్లల పెళ్ళిళ్ళు సెటిల్ అవ్వడమో ఇవన్నీ ఇక్కడ నెరవేరట్లేదు, అవన్నీ అవ్వాలనే పిరికితనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పిరికితనం తగ్గిన వెనుక మరలా పురోగమింతురు, మళ్ళీ ఆయనతో జాయిన్ అవుతారట. అయితే ఆ జాయిన్ అవ్వడం ఎప్పుడు? ఎక్కడో మరల తనను కలుసుకొందురు. ఎక్కడో అంటే ఏ జన్మలోనో అని. కొన్ని లక్షల జన్మలు కావచ్చు, వెంటనే అదే జన్మలో అవ్వాలనేం లేదు. తనను విడిచి ఇంకొకరిని కలిసి కొన్నారని గురువు భావించడు. ఇంకో గురువు దగ్గరికి పోతే అరే మనల్ని ఫాలో అవ్వకుండా ఇంకోటి దగ్గరికి పోయారే అని బాధపడటం ఉండదట వాళ్ళకి. ఎందుకు బాధపడరో కూడా అక్కడ ఇచ్చినారు. తాను అనగా అందరిలో ఉన్న తాను గనుక. ఇతనికి ఇంకో గురువు అని వెళ్ళుండొచ్చు, కానీ అక్కడ కూడా ఉన్నది తానేగా. ఆయన సర్వవ్యాపి అంతర్యామి కనుక గురువు ఎక్కడికి పోయారో అందరిలో ఉన్న తన దగ్గరికేగా వెళ్ళింది. అహంకార మమకారములు ఎక్కువ అడ్డు వచ్చిన అక్కడ శిష్యులు భక్తులు కొంతవారం ఆగుదురు. ఇలా మనలో అహంకారం వచ్చినప్పుడు మనం ఆగుతూ ఉంటాంట. అహంకారము అడ్డు వచ్చినప్పుడు గురువు శిష్యులకు నచ్చకపోవచ్చును. గురువు గారు నచ్చకపోవడం ఎప్పుడు జరుగుతుంది? మనలో ఉన్న లోపాల వల్ల. తన కోసం అని భ్రమపడుటయే దానికి కారణము. ఈ భ్రమ తీరగానే సాధన సాగుచుండును. గురువులు శిష్యులు అవతారములు భక్తులు అను పేరుతో దేహము వయస్సు ఆగిపోవును, పని మాత్రము ఆగదు. కాబట్టి వాళ్ళ సొంత పనులు ఏమీ లేదు గురువుకి. అందరికంటే గొప్ప సేవకుడు గురువే. గురువు మనం పొరపాటును కూడా సేవించట్లేదు, గురువే మనల్ని సేవిస్తున్నాడని గుర్తుపట్టి మనం కూడా అలా సేవించడంలోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి సద్బుద్ధిని మాస్టర్ గారు మనకు ఇవ్వాలని ప్రార్థిస్తూ, కేవలం గురువు అంటే భౌతికమైనటువంటి దేహం మాత్రమే కాదనియు, మనం ఇలాంటి చోట్లకి రావడం అనేటువంటిది కేవలం భౌతికంగా ఆయన చుట్టానికే కాదని, ఆయన అంతటా ఎప్పుడూ ఉంటారనే అనుభూతిలోకి మనల్ని ప్రవేశపెట్టడానికి, మనం ఎక్కడున్నా మన వెంట జంట ఆయన ఉన్నారనే అనుభూతిలోకి మనల్ని తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం కనుక, ఆ ప్రయత్నంలో మనం సాఫల్యంతో చెంది ఫిజికల్ ప్రెజెన్స్ ఒక్కటే కారణం కాకుండా ఎప్పుడూ ఆయనలో మనం ఉండేటువంటి అలాంటి దాన్ని మాస్టర్ గారు మనకు ఇవ్వాలని ప్రార్థిస్తూ వాసుదేవ.